ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ బ్లాగ్స్ లో ఈ రోజు డైలీ రొటీన్ లో ఇంకొక బ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసా. ఈ రోజు అయితే మా పిల్లల హడావుడి లేదు. ఇంకా మేమైతే యోగా చేసుకొని బ్రేక్ఫాస్ట్ కోసం అయితే రెడీ చేశాను. నైటే పాలల్లో ఓట్స్ అలాగే చియా సీడ్స్ వేసి ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ లైన్ డేట్స్ ఇంకా అంజీరా అలాగే కివీ ఫ్రూట్, మ్యాంగో ఇంకా బనానా ఏవైనా ఫ్రూట్స్ ఉన్నవి అవైలబుల్ గా ఉన్నవి డ్రై ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసేసుకొని ఈ విధంగా మేమైతే తినేస్తాము. ఇంకా యోగా అయితే తను నార్మల్గా క్లాస్ అయితే వింటున్నాడు అనమాట. సో ఇంకా మా పిల్లలు కూడా 8 అయ్యింది లేచాక ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా ఫ్రూట్స్ టైంకి ఇంకా తినేస్తూ ఉన్నారు మ్యాంగో. ఇంకా నేనైతే 9కి వెళ్ళిపోతాడు కదా తన డ్యూటీకి. సో అందుకోసం అని చెప్పి ఒక పక్క రైసు అలాగే ఒక పక్క ఈరోజు ములంకాడ కాబులిచ్చిన బంగాళదుంప కర్రీ అనమాట. చాలా సింపుల్గా ఉల్లిపాయ టమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవన్నీ వేసేసాను. ఇంకా ఇంట్లో ఉన్న పనులన్నీ కామన్ కదా, సామాన్లు తోముకోవడం అలాగే ఇంకా ఇల్లంతా పరిచేయడం అంతా అయిపోయింది. సో ఇంకా మా పిల్లలకైతే వాటర్ లేదనమాట. మేడ మీదకి తీసుకెళ్ళి వాళ్ళిద్దరికీ కూడా స్నానం చేయించేసాను. సో మాకైతే ఒక్కొక్కసారి వాటర్కి ఇబ్బంది ఉండదు, ఒక్కొక్కసారి అయితే అసలు ఎంత ఇబ్బంది వస్తుందో తెలీదు. సో అలా ఉంటుందన్నమాట. సో ఇంకా పైకి తీసుకొని వెళ్ళి ఇద్దరికి కూడా స్నానం చేపించేసి కాసేపు ఎండలో ఉంటారు కదా అని చెప్పేసి ఉంచిన తర్వాత కిందకైతే వచ్చేసాము. ఇంకా వచ్చిన తర్వాత మా పిల్లలకి ఏదో ఒకటి నచ్చింది యాక్టివిటీ చేసుకోండి అంటే పిచ్చి పిచ్చిగా చేసేసుకుంటూ ఉంటారు అనమాట. ఎవరిచ్చారంటే వాళ్ళ డాడీ పేపర్స్ ఇచ్చేసి డ్యూటీకి అయితే వెళ్ళాడు. సో అందుకోసం అని చెప్పి ఇంకా వాళ్ళ డాడీ ఇచ్చిన తర్వాత ఆగుతారా, మొత్తం పేపర్స్ అన్నీ వేస్ట్ చేసేయాలి. సో ఇంకా అదే పనిలో అయితే ఎన్నెన్నో రకాలుగా ఏదేదో చేస్తూ ఉంటారు. సో ఫైనల్గా అలా చేసేసి ఇంకా నేను ఎక్కడ వస్తానో అని సడన్గా ఈ పిచ్చి పేపర్ చేసేసి నచ్చినట్టు పౌచెస్ ఏంటేంటో డిఫరెంట్గా తయారు చేస్తూ ఉంటారనమాట. ఒకటి చేయండి రా బాబు అంటే ఒకటి చేస్తారు. ఇంకా టేబుల్స్ అన్నీ రాసుకోండి చక్కగా అంటే అస్సలు వినరనమాట. ఇంకా మరిస్తే అయితే అస్సలు మరీ టూ మచ్. ఇంకా కిటికీలో నుంచి చూద్దామని చెప్పేసి కిటికీ ఓపెన్ చేస్తే మొత్తం ఇరిసేసి అందులో పడేశారనమాట. ఇక్కడ ఆ మిర్రర్ ఉండేది, ఆ మిర్రర్ అయితే బయట పగల కొట్టేసింది. మరి ఇంట్లో ఉందంటే నాకు ఏదో ఒక టెన్షన్ అవుతూనే ఉంటుంది. ఏదో ఒకటి పోగొడితే కానీ దానికైతే మనశ్శాంతి ఉండదు అనమాట. రిషి ఎంతసేపు ఇంట్లో ఉన్నా కూడా దాంతో అయితే అస్సలే ప్రాబ్లం ఉండదు. మరి రిషి ఉందంటే ఏదో ఒక టెన్షన్తోనే ఉంటుంది. సో ఫైనల్గా ఇంకా ఇప్పుడు లేని వర్షాలు అయితే ఈసారి అయితే మరీ టూ మచ్గా పడుతూ ఉన్నాయి. ఇప్పుడైతే 1 అవుతుంది, ఫుల్గా వర్షం పడుతుంది బయట. ఈ బట్టలు అయితే అస్సలు ఆరడం లేదు. అసలు అంత వరస్ట్గా ఉంటుంది అనమాట క్లైమేట్. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. సో ఇంకా అలా ఆఫ్టర్నూన్ తినేసి ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఈరోజు పడుకోబెట్టలేదు పిల్లలకి. సో ఈవినింగ్ అలా స్నాక్స్ కోసం అని చెప్పేసి పాప్కార్న్ ఇచ్చేసాను. ఇంకా మరీ స్నాక్స్ అని అడిగితే కనుక రోటీలో కర్రీ పెట్టేసి ఇచ్చేస్తాను. ఇంకా నాకైతే అస్సలే ఈరోజు ఓపిక లేదు. సో ఫైనల్గా ఇంకా పాప్కార్న్ తినుకుంటూ మూవీ చూసుకుంటున్నారు అనమాట. సో ఏవో పిచ్చి బొమ్మలు చూస్తారు. ఇంకా వాళ్ళకి నచ్చినట్టయితే వదిలేసాను. ఇంకా ఫైనల్గా ఆంటీ వాళ్ళైతే 5:30కి అలాగా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నారు అనమాట. పాపం వెళ్ళిపోతున్నారే కానీ 4 డేస్ నుంచి మేము వెళ్తాం అని చెప్తూ ఉన్నారు. ఏదైనా మన వాళ్ళంటే కొంచెం ఆ అభిమానమే వేరు కదా. సో అలా ఉంటుందన్నమాట. సో ఫైనల్గా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇంకా మాకైతే కొంచెం అలికలు అనేది తక్కువగానే ఉంటుంది. లేదు అంటే మార్నింగ్ వాటర్కి వెళ్ళినా ఈవినింగ్ వెళ్ళినా అలా కాసేపు మాట్లాడుకుంటూ మా ఇంట్లో ఆడుకుంటూ ఉండేవారు. సో ఇంకా ఈవినింగ్ టైంలో అయితే మా పిల్లలకి ఈరోజు స్నాక్స్ ఇచ్చేసాను కదా, నైట్ డిన్నర్లోకి రోటీ అలాగే కర్రీ అయితే తినేసాం అనమాట. ఇంకా మా హస్బెండ్ వస్తే తన కోసం ఏదైనా ప్రిపేర్ చేయాలి. సో ఈరోజు ఈ వ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.